హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తోటి కోడలికి ఒడిబియ్యం పోసారు. అసలు ఎందుకు ఒడిబియ్యం పోసారు, ఈ ఆచారం ఏంటిది? కానీ చాలా బాగుంటుంది కదా ఒక ఒడిబియ్యం వేడుక అనేది. ఒక తల్లిగారింట్లో పోసుకునేది చాలా బాగా అనిపిస్తుంది. ఒడిబియ్యము తల్లిగారులు పెట్టడం వెనుక చాలా మంచి అర్థం ఉంది. సంపద సూచకం కానీ, ఆశీర్వచనం కానీ, సంతాన సాఫల్యం కానీ, కుటుంబం ప్రేమ కానీ, ఇలా ఎంతో ఉంటుంది అన్నట్టు ఆచారం. మన ఆచారం పాటిస్తాం మంచిగా. అసలు ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అని అంటే, ఒడిబియ్యం అనేది అమ్మ తన కూతురికి ఇచ్చే ప్రేమ బహుమానం లాంటిది. కూతురు ఇంటికి వచ్చినప్పుడు ఆశీర్వచనంతో పంపించడం అన్నట్టు. కుటుంబ బంధాలను చూపించే ప్రత్యేక సందర్భము. ఒడిబియ్యం అనేది కేవలం ఒక ఆచారం కాదు, ఇది ప్రేమ, ఆశీర్వాదము, సాంప్రదాయము, భావోద్వేగం కలిసిన ఒక అందమైన తెలుగు పండగ అన్నట్టు. ఒడిబియ్యం అంటే ఓన్లీ బియ్యం అనే కాదు, దానికి అర్థము బియ్యం అంటే అన్నపూర్ణతోటి ఆశీర్వచనము, ఎప్పుడు ఆహారానికి కొరత లేకుండా ఉండడం. పసుపు అనేది శుభము, ఆరోగ్యం. కుంకుమ అనేది సౌభాగ్యం. పండ్లు అనేది సంతానము, సంతోషం. కొత్త బట్టలు అనేది కొత్త జీవితానికి ప్రారంభమని అర్థం. ఒక ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు ఒడిబియ్యం అనేది. కానీ ఏ ప్రాంతంలో అయినా ఎలా చేసుకున్నా ఒడిబియ్యం అనేది ఒక పండగ. తల్లిగారికి ఒక పండుగ అన్నట్టు. తన కూతురు ఇంటికి వస్తే ఎంతో సంతోషం అన్నట్టు. వదినలతో, అక్క బావలతో ఈ వేడుకని చేసుకుంటారు. పసుపు కుంకుమలను పంచుకుంటారు, సారెని పంచుకుంటారు. ఇదైతే ఒక ఆడపిల్లకి పండగలాగా ఉంటుంది. పుట్టింటి జ్ఞాపకాలను ఒడిలో పెట్టుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న ప్రతి అమ్మాయికి ఇది ఒక మధురమైన ఆరంభం. ఒడిబియ్యం సాంప్రదాయానికి మేమైతే మా తోటి కొడుకులకి వాళ్ళ తల్లిగారు ఇలా చేశారు. మీ గిట ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్.